పిలుస్తున్నారు కదా, అక్కడికి చెప్పని పడుతూ దేవుని పైన వద్దాం. మంచిది. అదేవిధంగా మన మధ్యలో హైదరాబాద్ ప్రాంతం నుండి వచ్చేసిన దైవజనులు రత్నేష్ బాబు గారు ఉన్నారు. వారు మన ముందుకు వస్తున్నారు. అక్కడికి చెప్పని పడుతూ వద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో దేవదాస్ సార్ గారు 2 నిమిషాలు వారు గ్రీటింగ్ చెప్పి మన వారంలోకి వెళ్దాం. 2 నిమిషాలు గ్రీటింగ్ చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? నిద్రపోతున్నారా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. నిద్రపోతున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఎవరు నిద్రపోవట్లేదు? మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మరి సాయంకాలం వేళ మరి ఆరాధన అనేది ఎందుకు జరుపుకుంటున్నామంటే, మరి ఈ సాయంకాలం ఎందుకు జరపాల్సి వచ్చిందంటే, మధ్యాహ్నం పూట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఎండలకు తట్టుకోలేరు పిల్లలు, పెద్దలు, స్త్రీలు, మరి వృద్ధులు అని చెప్పి మరి సాయంకాలం పూట పెడితే బాగుంటుంది అనుకొని మరి పాస్టర్ రాజేష్ గారు మరి మేము మాట్లాడుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఏంటంటే, మరి పల్లె ప్రాంతాలలో ఎక్కువగా సేవ చేయడానికి మరి ఆశ కలిగి మరి ఉన్నాం. అయితే మరి పల్లె ప్రాంతాలలో ఏంటంటే, సిటీలో అయితే ఎక్కడో ఒక దగ్గర మీటింగ్లు జరుగుతుంటాయి, ఎవరో వెళ్తుంటారు, ఏదేదో చెప్తుంటారు, అన్ని బాగుంటాయి. కానీ పల్లె ప్రాంతాల వాళ్ళకు మరి అలాంటి వాక్యం దొరకదు. వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే ఏమి చెప్పాలి? వాక్యం అనగా దేవుడు కదా. మరి వాక్యము అనేది అదొక జీవాహారము, అవునా కదా? జీవాహారము దొరకడము కొంతమందికి టైంకు దొరకదు, కొంతమంది టైం దొరికినా వినరు, కొంతమంది ఎలా ఉంటారంటే నిర్లక్ష్య స్వభావం కలిగి ఉంటారు. మరి దేవుని వాక్యం అంటే నిర్లక్ష్య స్వభావము ఎవరికి ఉండకూడదు. అది కాన్సెప్ట్. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎట్లా వినాలని చెప్పాను ఇంతకుముందు నేను వచ్చినప్పుడు, మర్చిపోయారా? ఎలా వినాలి దేవుని వాక్యాన్ని? చెప్పాలి. గుర్తులో ఎప్పుడు మనకు చెప్పాలి. దేవుని వాక్యములు చెప్పండి అందరూ. దేవుని వాక్యములు భయముతోను వణుకుతోను శ్రద్ధగా వినవలెను. విన్నామా? మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సెలవులు ఉన్నాయి కాబట్టి మరి పిల్లలకైనా పెద్దలకైనా మరి దేవుని వాక్యం అనేది వినపడాలి. మాకు తెలిసిన అయ్యారు అని అనుకుంటే ఎప్పుడు కూడా వాక్యం నాకు తెలుసు అంటే మరి అన్నం కూడా తెలుసు, మరి రోజు తింటున్నారు కదా, అవునా లేదా? మరి అన్నం తింటున్నామయ్యా, రోజుకి అన్నమే తినేది కదా, ఏం తింటామే అని అంటారా ఎవరైనా ఒక రోజు? అదే ప్రతిరోజు తింటూనే ఉంటారు. తింటే శరీర ఆహారం తింటే ఏమొస్తుంది? దేనికి వస్తుంది బలము? శరీరాహారం తింటే శరీరానికి బలం. మరి ఆత్మీయ ఆహారం తినాలి. ఆత్మీయ ఆహారం అంటే ఏంటి? వాక్యం. వెరీ గుడ్. వాక్యమే కరెక్ట్గా చెప్తున్నారు పాత్రుడు. వాక్యము ఆత్మీయ ఆహారం అనగా దేవుని యొక్క వాక్యము, దేవుని మాటలు జీవపు ఊటలు అంటారు. ఏమంటారంట? చెప్పాలి, పెద్దగా చెప్పాలి. జీవపు ఊటలు. అవి నిరంతరం ఉనికి వస్తూ ఉంటాయి. అవి చెప్పకుండానే, ఎవరు నేర్పించకుండానే వాటికవే వస్తుంటాయి. చూసారా? అవి జీవపు ఊటలు అంటారు వాటిని. అది దేవునిలో ఉన్న వారికి దేవుని మాటలు, దేవుని జీవపు ఊటలు వస్తాయి. లోకంలో ఉన్న వారికి లోకంలో ఉన్నాయో ఇష్టమున్నాయో వస్తాయి. అది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటి? దేవుని యొక్క మాటలు. ఆ మాటలు వినాలని ఆశపడి ఇక్కడికి రావాలి. ఎందుకంటే దేవుని మాట ఆ రోజు చదువుకున్న వాక్యమే, ఆ రోజు ఇదే చేసాంలే, రోజు అది కాదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాక్యంతో దేవుడు మనతో ఏం చేస్తాడు చెప్పాలి, మాట్లాడతాడు. అంటే మన దేవుడు ఏంటి? మన దేవుడు ఎలాంటి వాడు? అవునా? ఒప్పుకుంటున్నా లేదండి? మన దేవుడు మాట్లాడే దేవుడు అనని, మాట్లాడే దేవుడు, నిరంతరము ఉండే దేవుడు, సజీవుడైన దేవుడు, మృత్యుంజయుడైన దేవుడు, అన్ని కాలాలలో ఉండే దేవుడు, ఆది నుండి అంతం వరకు ఉన్న దేవుడు,
ముందుగా ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు ఉండరు. హల్లెలూయా. పిల్లల్ని పట్టుకోవాలండి. హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి పిల్లల్ని కంట్రోల్ పెట్టండి. పడిపోయింది. ఏం కాదు. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. బంధములేవే స్నేహములేవే బంధములేవే స్నేహములీవే అతిథివి నీవే నయ్యా దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఈ సమయాన దేనికోసం మనం ఇక్కడ కూర్చున్నాము? దేనికోసం కూర్చున్నాము? ఏం చేస్తున్నాము? దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. పాటలు పాడాము, ప్రార్థనలు చేసాము, ఆరాధిస్తున్నాము. ఇప్పుడేం చేయాలా? వాక్యాన్ని వినాలా. అంటే వాక్యాన్ని ధ్యానించాలి మనం. అవునా? ఆరాధించాము, ఇప్పుడు ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించాలంటే మరి మన మధ్యలో మరి హైదరాబాదులో మరి విరివిగా ఆయన సేవ చేస్తూ ఉన్న మరి గొప్ప దైవజనుడు మరి రత్నేష్ కుమార్ గారు, రత్నేష్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు దేవుని సేవలో మరి నిరంతరము కొనసాగుతూ ఉన్నారు. మరి వారిని నేను అనేక ప్రాంతాలు కూడా తిప్పాను. వరంగల్ ప్రాంతాల్లో తిప్పాను, వికారాబాద్లో కూడా తిప్పాను, కనుక విజయవాడ ప్రాంతాలు కూడా వెళ్ళాము. మేము కలిసి మరి ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ సేవ చేస్తూ ఉన్నాం. మరి వారి యొక్క పరిచర్య భారం ఏంటంటే తెలియని వారికి సువార్త చెప్పాలి, తెలిసిన వారికి కాదు. తెలియని వారికి సువార్త చెప్పాలి. ఒకవేళ నమ్మినారు అనుకోండి దేవుని, కానీ లోతులు తెలియదు కదా, వాక్యాలు దేవుని యొక్క మర్మాలు తెలియదు. అలాంటివి మరి అలాంటి వాళ్ళకు కూడా దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క మరి లోతైన వాక్యాలు చెప్పడం మరి ఒక విధిగా మనం పెట్టుకొని దేవుని సేవ మరి ప్రకటిస్తున్నారు. మరి ఆయన వాక్యాన్ని మనకి ఈసారి ఇప్పుడు అందించుండగా మరి ఆయన మనం స్వాగతిస్తాం. మనం ఆయన వచ్చి వాక్యాన్ని చెబుతున్నప్పుడు, అయ్యారు వస్తున్నప్పుడు చప్పటి కొట్టాలి. చప్పటి కొడుతూ మనం ఆహ్వానిస్తాం. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఉన్న రత్నేష్ బాబు గారు మరి సమయమైన దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈ రాత్రి మీ మధ్యకి ప్రభు నడిపించడానికి కారణం అయ్యారు ఇప్పటికే చెప్పారు. సమయం ఇచ్చింది కనుక నేను ముందుకు వెళ్తాను. అయ్యేది మాడిన దేవదాస వాక్యము తెలవని వారికి సువార్తను మనం ప్రకటించాం. ఆమె అదేంటే కదా మేమందరం తెలిసిన వాళ్ళే కదా, మరి మీరు మాకు చెప్పడం ఎందుకు వచ్చారు మీకు డౌట్ రావచ్చు. తెలిసిన మీరు యేసుని ఎరగిన మళ్ళా విన్న విషయాలు. ఆమె హల్లెలూయా. నా పేరు పాస్టర్ రత్నేష్ బాబు అండి. హోలీ మౌంట్ మినిస్ట్రీస్ మెస్సయ్య ప్రార్థనా మందిరంగా హైదరాబాద్లో 2 సంఘాలు నడిపిస్తున్నాము. 5 సంవత్సరాల కింద దేవుడు నాతో మాట ప్రభు నాకు ఇచ్చిన భారం ఏంటంటే గ్రామాలకి పట్టణాలకి వెలుగు సువార్తను ప్రకటించమని చెప్పారు. అందులో భాగంగా మేము కొన్ని గ్రామాలు తిరుగుతున్నాం. మా ప్రియుడు దైవజనులు దేవదాసయ్య గారు మమ్మల్ని బాగా ప్రేమిస్తారు. పాస్టర్ రాజేష్ పాస్టర్ గారు ఆయన నాకు పరిచయం చేశారు. మీ సంఘం కోసం మీకోసం 3 వారాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆమె 3 వారాల నుంచి మీకోసం మేము ప్రార్థన ప్రభు ఈ రీతిగా మీ మధ్య మమ్మల్ని నడిపించాడు. వాక్యంలో ఏమని రాయబడి ఉంది అంటే, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేనున్నానని ప్రభు సెలవిచ్చాడు. ఆమె ప్రభు నామమును మనము చిన్న మందిగా కూడుకున్నాం. ప్రభు నీతో నాతో మాట్లాడాలన్నా చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుల తండ్రిని బంగారు పాదాలు పొందనాలు. ఎన్నో నేను రేపు ఏకరీతున్నాం. నీకు స్తుతులు స్తోత్రములు. రాత్రి ఈ రీతిగానైనా ఈ చీతాకోడు గ్రామానికి నడిపించినందుకు నీకు వందనాలు. చూపు కూడా నీకు స్తోత్రాలు. దయచూపు దేవత నీకు వందనాలు. సహాయం చేయండి. స్థానిక సంఘ కాపులు గారు రాజేశ్వరుని బట్టి మాస్టర్ గారు వారి కుటుంబాన్ని బట్టి వారికి అనుగ్రహించిన ప్రభు సమస్తం బట్టి పూజిస్తున్నాము. ఈ పరిచయని నా నాటి జనగలను అభివృద్ధి పరిచి మీరు మనీ పొందమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఈ రాత్రి నాతో మాతో మీరు మాట్లాడండి. మీరు మనీ పొందమని పెద్దబడే వాక్యము వినిచిన వారి హృదయాలు నీరు కట్టి పనిపి చేయండి. అపవాది ఎత్తుకుపోకుండా ఒక చూపమని ప్రార్థిస్తున్నాం. ఇదే మనీ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా పక్కన కూర్చోండి. ఆమె మనందరికి తెలిసిన మాటే ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక మాట ఉంది. మొదటిగా ఆ వాక్యాన్ని చూద్దాం. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆమె ఆలోచించారు. లేఖన భాగంలో కూడుకొనుట మీరు సమాజముగా కూడుకొనుట మానక ఆ దినము సమీపించుట మీరు చూచినప్పుడు ఒకరినొకరు పురుకొల్పుకొనుడి. ఈ 3 విషయాన్ని ఆలోచన చేస్తే మొట్టమొదటి ఏమంటాడైనా సమాజముగా కూడుట మానకూడదు. ఆమె
అక్కడ 100 మంది ఉన్నారా, 3 ఉన్నారా, 2 ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా అని దేవుడు చూడడు. సమాజంగా పురుట వాస్తవానికి ఈరోజు మీకు అన్న ప్రేయర్ మీటింగ్ ఉంది. ఇక్కడ అయ్యగారు స్పెషల్ మీటింగ్ చెప్పడానికి వచ్చారు. ఆమె ఆమె సమాజముగా కూడుట మానకూడదు. రెండవదిగా పరమాత్ముడు అక్కడ ఆ దినము సమీపించుట మీరు చూసినప్పుడు, ఏ దినము? యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సమీపంగా ఉన్నది అని మీరు విశ్వాసంతో చూచినప్పుడు మీరు ఒకరినొకడు పురుకొల్పుకోవాలి. పురుకొల్పడం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? పురుకొల్పడం అంటే ఏంటి? ప్రోత్సహించుకోవాలి. ఒకరినొకరు ప్రోత్సహించుకో. ఎవరు చెప్పారు? చంద్రశేఖర్ చెప్పారా? మీరు తెలియదా? మీరు వింటేగా పురుకొల్పడం అంటే ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం. ఆమె నేను లోపలికి వచ్చి కూర్చుని ప్రార్థన చేసిన తర్వాత కూర్చుని ప్రార్థన చేసి కళ్ళు తెరిచినప్పుడే అమ్మగారు, మీ పేరేంటమ్మా? దేవమ్మ గారు. దేవమ్మ గారు అయ్యగారు ప్రార్థన చేస్తుంది, పాట పాడుతుంటే అక్కడ పిల్లలు కూర్చున్న పిల్లల్ని గద్దేస్తుంది. ఆమె అంటే హల్లులో ఏనాలి, హల్లులో ఏనండ్రా, హల్లులో ఏనండి. మీరు గమనించారా? అది పురుగొల్పడం అంటే. ఆమె అదవుతుంది. మీకు చెప్పిన మాట మనము సమాజముగా కూడికి మారకూడదు. మాస్టర్ గారు ఈరోజు కోట ఉందమ్మా, సేవకులు వస్తున్నారు, అక్కడ వాక్య పరిచయం ఉంది, మీరు రండి అని చెప్పినప్పుడు మీరు మీ పనులు మానుకుని కూడుకుని సంఘంగా వచ్చారు. అందరిని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు మీ అందరిని దీవించును గాక. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం రాత్రి మనం నేర్చుకోే విషయం ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చిన కారణం ఒకటే, పునరుత్థానుడైన సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించడానికి మాత్రమే నేను దేవదాస్ దగ్గర మా దగ్గరికి వచ్చాను. ఆమె సిలువ వేయబడిన క్రీస్తును, పునరుత్థానుడైన క్రీస్తును మీకు ప్రకటించడానికి మేము ఇక్కడికి వచ్చాం. విన్న వాక్యాన్ని మీ జీవితాలకు మీరు అన్వయించుకొని మరొక వ్యక్తికి ఆ సువార్తను, ఆ దేవుడి మాటను అందించడం అనేదే క్రైస్తవ ప్రథమ విధి. ఆమె హల్లెలూయా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని బయట తిరగమాకండి, శ్రద్ధగా మీరు ఉంటే మేము త్వరగా ముందుకు చేస్తాం. ఆమె సరెంట్లో పెట్టుకోండి ఫోన్. కూడుకోకుండా మానుకుంటూ వల్ల ఏం జరుగుతుంది? ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక ఏ రకంగా మనం సిద్ధపడాలి, ఒకరినొకరు ఎలా పురుగొల్పుకోవాలి అనే విషయాన్ని లేఖన భాగాల్లో మనం సరి చూద్దాం. ఆమె ఆమె సమాజంగా కూడిన మార్గాన్ని ఇప్పటికీ నేను ఆల్రెడీ చెప్పాను. జయమ్మ గారు ఎలా పురుగొల్పిందో రండి ప్రార్థనకి. పాస్టర్ గారు మీకు చెప్పినప్పుడు మీ అందరూ కూడా కూడుకుని వచ్చి చక్కగా సిద్ధపడ్డారు. ఆమె రెండవదిగా అన్నాడు అక్కడ గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త, ఆ దినము సమీపించుట మీరు చూచినప్పుడు. ఏ దినము? ఏ దినము? ఆ పేరేంటి? వాటి మ్యాథ్కి చూస్తూ ఉన్నారు, అటు చూడు పిల్లలు ఆడుకుంటారు. ఆమె దేవదాస్ అదే చెప్పారు వాక్యానికి శ్రద్ధగా. ద్వితీయ దేశ కారణము 28 వచ్చే మొదటి వచ్చిన ఏముంది? నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విను. ఫస్ట్ వింటేనే విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ఉంటేనే నమ్మగలుగుతావు, నమ్మితేనే బాప్యం తీసుకుంటావు, బాప్యం తీసుకుని ప్రభు సాక్షిగా జీవిస్తావు. నీ దేవుడి యెహోవా మాట శ్రద్ధగా విని నేడు ఇప్పుడు ఇక్కడ ఆయన నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో, ఏదైతే ఉపదేశిస్తున్నాడో దాన్ని నువ్వు గట్టిగా పట్టుకుని ఆ ప్రకారం జీవిస్తే రేపటి నుంచి భూమి మీద మనుషులందరికంటే నువ్వే గొప్పదాను, గొప్పవాడు అవుతావని ప్రభు సెలవిచ్చారు. ఆమె హల్లెలూయా. వెనుకుండా పితరుల అరణ్యంలో రాలిపోయారు 40 సంవత్సరాలు, 20 లక్షల కాలకుల ప్రజలు. అందుకని మోషే ద్వితీయోపదేశ కారణం అంటే మరలా తిరిగి వారికి బోధిస్తున్నాడు. ఆ పుట్టిన నెక్స్ట్ జనరేషన్కి
ఆ పిల్లలకి, ఆ యవనస్తులకి మరల విషయాలు చెబుతూ ఆ 28వ అధ్యాయంలో నీ దేవుడిని యెహోవా మాట మీరు శ్రద్ధగా వినాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటను ఎప్పుడైతే మనం శ్రద్ధగా వింటామో ఆ మాటలో ఉన్నటువంటి ఆయన చిత్తము, ఆయన ఆశీర్వాదము, మన పట్ల ఆయనకున్న ప్రేమ బయలుపరచబడతాయి, ప్రత్యక్షపరచబడతాయి. వాటిని మనము పొందుకుంటాం. అపవాది ఏం చేస్తాడు? దేవుడి మాటను విననివ్వకుండా ఒక పని చేస్తాడు. సమాజంగా కూడిట మాడకుండా మనం ఎలా ప్రార్థన చేయమని దేవుడు మనకు చెప్పాడు. సాతాను వాడి సేవకి ఏం చెప్పారంటే, మీరు వెళ్ళి క్రీస్తు బిడ్డల మీద, క్రీస్తు సంఘం మీద ఫిర్యాదులు చేయండి, నిందలు మోపండి, మీరు సరిగ్గా లేరు అని సాతాను కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకని 4:27లో ఎఫెసీ సంఘంతో పౌలు చెప్తాడు, మీరు అపవాదికి చోటు ఇవ్వవద్దు. సాతానికి చోటు, నువ్వు అశ్రద్ధగా వింటున్నావంటే అపవాదికి చోటు ఇచ్చినట్టు, నువ్వు శ్రద్ధగా వినట్లేదంటే అపవాదికి చోటు ఇచ్చినట్టు. ఏ గాలితో కిటికీ, నేను వాక్యం బోధిస్తున్నప్పుడు గాలికి కిటికీ ఏం చేస్తుంది? ఆ కిటికీ డోర్ ఏం చేస్తుంది? గాలికి టక్మని పట్టుకోండి. శ్రద్ధగా వాక్యం ఏం చేస్తావు? పక్కకి దిగుతావు. ఏం సౌండ్ అది? దేవుడి స్వరం పక్కకి. అందుకని చాలా జ్ఞానం కలిగి మందిరానికి రావాలి. నీ ఇంట్లో బైబిల్ చదువుతున్నప్పుడు కూడా ప్రార్థన పూర్వకం, ప్రభువా నా దేవదాసరికి చెప్పినట్లు శ్రద్ధగా వాక్యం లోపల విషయాన్ని నేను గ్రహించినట్లు, ఆ సంగతి నేను చూచినట్టు నా కన్నులు తిరుగును, నా నోరు తిరుగును మీరు ప్రార్థన చేసుకోవాలి. ఆమె సమాజముగా కూడటం మానకుండా మనం కూడి ప్రార్థన చేస్తూ ప్రభు ఒక 2వ రాకడకు సిద్ధపడి ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. ఇది సంఘం చేయవలసిన పని. ఆదివారమే క్రైస్తవత్వం కాదు, స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడో కాదు, ఒక సైకిల్ చక్రంలో గిరగడా తిరుగుతున్నట్టు చక్రంలో క్రిస్మస్ పండుగ, ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే ఆరాధన అలా తిరిగి సంవత్సరం అయిపోయిన మన ఏ పండుగ మళ్ళా తిరగడం కాదు క్రైస్తవత్వం అంటే. యేసుప్రభు 12 మంది శిష్యులు కూడా ఆయన సిలువేసి చంపిన తర్వాత చెట్టుకొకరు పుట్టుకొకరు వెళ్ళిపోయారు. యోహాను, మరియమ్మ గారు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆయన లోకాసు వార్త 24వ అధ్యాయం చదివితే ప్రభు వారిని పునరుత్థాన క్రీస్తుగా వచ్చి వారిని బలపరిచి లేఖనాల సంగతి వారిని వివరించి, మీరు ఇలా నడుచుకోండి, మీరు ఇలా ఉండండి అని బలపరిచారు. అప్పుడు పరిపూర్ణులు చాలా. ఆ తర్వాత అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం మనం చూసినప్పుడు వారు ఏ రీతిగా తండ్రి వల్ల వినిన వాగ్దానాన్ని పొందుకోవడానికి, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడానికి వారిని పురుకొల్పాడు. మేడ మీద 120 మంది ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతుకొస్తే ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. ఆమె అందుకని మనందరూ వచ్చి ఇక్కడ కూర్చొని రక్షించబడి దేవుడి మహిమ కలుగునగాక. ఈ రోజున సంఘము ప్రభు 2వ రాకడ కొరకు సిద్ధపడే విషయంలో చాలా వెనకబడి ఉందని చెప్పాలి. మా తప్పు కూడా ఉంది, సేవకులను మేము కూడా ఏం చేయాలి? ప్రభు రాకడ కొరకు మిమ్మల్ని మీకు సిద్ధపరచాలి. యేసే 2వసారి రాబోతున్నాడని ఎంతమంది నమ్మట్లేదు? ఎంతమంది నమ్ముతున్నారు? 2వసారి యేసయ్య నమ్ముతున్నారా? ఆమె తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మాట్లాడుతుంది. ఆయన 2వ రాకడ గురించి సంఘానికి, తెస్సలోనికీ సంఘానికి పౌలు బోధించి ఒక మాట చెప్తాడు. ఈ మాట వలన మీరు ఒకరినొకరు ఆదరించుకుంది. ఆమె తెస్సలోనికీ సంఘం ఎలా కట్టబడిందో మీకు తెలుసా? పౌలు తెస్సలోనికీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సువార్త లేని ప్రాంతం, అది అణగారిపోయిన ప్రాంతం, ప్రజలు కష్టాల్లో బాధల్లో ఉన్నారు. అక్కడికి వెళ్ళి క్రీస్తు ప్రేమని వారికి బోధించి వారికి తచ్చినప్పుడు ఆ పట్టణంలో కొంత గలిబిలి రేగి అక్కడ నుండి కొంతమంది దైవజన పౌలును, అయ్యా అక్కడ ఉంటే మంచిది కాదు, నువ్వు పరిస్థితులు బాగోలేదని చెప్పి ఆయన పంపించేశారు. కొంతకాలం అయిన తర్వాత పౌలు తిమోతిని పిలిచి, నేను అక్కడ కొన్ని విత్తనాలు వేసి వచ్చాను, నా జాన్మార్ గారు చెప్పి పాడాడు కదా,
ఇచ్చేటప్పుడు నీరు పోసేటప్పుడు వెలివేసేటప్పుడు కానీ అభివృద్ధి చేయవాడు దేవుడు. తిమోతిని పిలిచి పౌలు, తిమోతి, నేను తెస్సలోనిక ప్రాంతంలో కొన్ని మాటలు దేవుని వాక్కు ప్రకటించి వచ్చాను, అక్కడ ఏమేమి కుదాగా నాకు తెలీదు, నువ్వు వెళ్ళి చూసినప్పుడు పంపించాడు. తిమోతి తెస్సలోనిక ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, అక్కడున్న మీ 4, 5, 10 మంది విశ్వాసులే ఒక సంఘముగా కూడుకుని వారు అక్కడ ఆరాధన చేస్తున్నారు. హల్లెలూయా. ఆ సంతోషకరమైన వార్తని పౌలు దగ్గరికి తిమోతి తీసుకుని వచ్చినప్పుడు తిమోతి ప్రభుని స్తుతిస్తూ ఈ 2 పత్రికలు, తెస్సలోనిక మొదటి పత్రిక, 2వ పత్రిక సంఘానికి రాసి పంపించాడు. ఆమేన్. రెండో రాకడ, ప్రభు రెండో రాకడకి సమీపంగా ఉంది. దాని కొరకు నీవు నేను సిద్ధపడాలి. ఆమేన్. సిద్ధపడలో ఉన్న భాగాలు కొన్ని చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మనం భౌతికంగా దీవించబడాలి, ఆత్మీయంగా కూడా దీవించబడాలి. ఎప్పుడు ప్రార్థన ప్రార్థన పాటలు ప్రార్థన చర్చి అంటే కాదు. మనము కష్టించి ఫలించి అభివృద్ధి పొంది మనం ఫలించినప్పుడు తండ్రికి మహిమ రావాలి. ఎట్ ఏ టైము నువ్వు ఆత్మలో కూడా ఫలించాలి. మొదటి యోహాను రాసిన పత్రిక ఉంది కదా, ప్రియుడాను ఆత్మలో వర్తిస్తున్న రీతిగా అన్ని విషయాల్లోనూ వర్తిల్లెదవు. ఇప్పటివరకు నా మాటలు మీకు అర్థం కాని వాళ్ళు ఎవరు చేయొద్దండి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఆమేన్. ఇందాక చెప్పాను కదా, సాతాను మన మీద ఏం చేస్తాడని చెప్పాను, ఫిర్యాదు చేస్తాడు, మన మీద కంప్లైంట్ చేస్తాడు. వాడికి అదే పని. ఈ రోజుల్లో బయట వాళ్ళతో పెద్ద అంత సమస్య కాదు, కానీ ఉన్నా ఇంట్లోనే క్రైస్తవత్వంలోనే వాక్యపు వెలుగుల్లో పరిశీలన చేసుకోకుండా ఒకరి మీద ఒకరు నేరారోపణ ఫిర్యాదులు చేసుకోవడం ఎక్కువైపోయింది. కుటుంబంలో అసమాధానం ఎక్కువైపోయింది. ఆమేన్. శుద్ధ లేఖన భాగంలో సాతాను ఫిర్యాదుదారుడు. సాతాను ఎవరో ఇంకా ఇంకేం చేస్తాడు చెప్పండి? అతడు దొంగ, వెలుగుదూత, అపవాది, అబద్ధానికి తండ్రి, వాక్యాన్ని విననివుడు, సత్యాన్ని తెలుసుకోనివుడు, నేత్రాలను మూసివేస్తాడు, ప్రార్థన చేసి నాటకం పరుస్తాడు, పరలోకం నుండి దేవునికి వచ్చిన ఆశీర్వాదం మనం పొందుకోకుండా అడ్డుపడతాడు. ఆమేన్. జకరియా రాసిన గ్రంథము 3వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో ప్రధాన యాజకుడైన యెహోషువ పాదాలు కనపడతాడు. అతడు దేవుడి సన్నిధిలో నిలబడి ఉండగా సాతాను వెళ్ళి అతని మీద ఫిర్యాదు చేస్తున్నాడు. ఇతడు మల్లె వస్త్రమును ధరించుకున్నాడు, ఇతని స్థితి సరిగ్గా లేదు అని దేవుడికే ఫిర్యాదు చేస్తున్నాడు దైవజనుడి గురించి. ఆమేన్. ఆమేన్. చదువుదాం మాటలు. జకరియా గ్రంథము తీసారా? చదవండి. 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన ప్రధాన యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడిని యెహోషువ నిలబెట్టుటయు, సాతాను ఫిర్యాదుదారుడై అతని కుడిపార్శ్వం నిలబెట్టుటయు అతడు నాకు కనపరిచెను. చూసారా? సాతాను ఏం చేస్తున్నాడు? ఫిర్యాదు చేస్తాడు మన మీద. దేని విషయంలో? కుట్రా. ప్రభువునందు విశ్వాసం ఉంచావు, నీ కొరకు యేసుక్రీస్తు వారు కలువరిస్తున్న ప్రాణం పెంచాడు, నీ హృదయంలో ఆయన సంతోషకుడిని అంగీకరించావు, మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, ఆరోగ్యంగా ఉన్నావు, దేవుడికి చెందవలసి దేవుడికి అర్పిస్తున్నావు, సంతోషంగా ఉన్నావు. కానీ నీలో నీకు తెలియని లేదా నీకు తెలిసిన ఏదో ఒక బలహీనత ప్రతి మనుషుడికి ఉంటుంది. దానిని ఎరిగినటువంటి సాతాను మన మీద నేరారోపణ చేస్తాడు. నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు సరిగ్గా లేవు. చక్కని చీర కట్టుకుని, ఆమెకు ఇష్టమైన చీర కట్టుకుని భార్య నా భర్తకి అందంగా కనపడాలి, సమాజంలో గౌరవంగా ఉండాలని కోరుకుంటాడు. ఈయన ఉంటాడు,
నాకు ఎర్ర చీర ఇష్టమైతే నువ్వు నల్ల చీర కట్టుకున్నామని ఆమె ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు ఏమైపోతానికి మనసు తిరిగిపోతుంది. ఆయన వెనకాలకి ఏదో ఫంక్షన్కి వెళ్తే తెల్ల ప్యాంట్ సొక్కేసి బయలుదేరినట్టు మనం నన్ను అన్నావుగా నువ్వు వేసేవారు పెద్ద సూపర్ స్టార్ హీరోలాగా తెల్ల ప్యాంట్ తెల్ల సొక్క నీకు బుద్ధి సరిగ్గా ఉండదన్నాడు. నీ ఫిర్యాదు చేసి ఎవరి బుద్ధిది? సాతాను బుద్ధి. ప్రభు రాకడ కొరకు సంఘము సిద్ధపడకుండా, మందిరానికి వచ్చిన వాక్యము శ్రద్ధగా వినకుండా, పెరిగి నెరిగిన హృదయంతో ప్రభు పాదాల యొద్ద ప్రార్థన చేయకుండా ఆపడానికి సాతాను పన్నే కుతంత్రాలు. అందుకని ప్రతిరోజు మీరు బైబిల్ చదవాలి. ప్రతిరోజు ఏం చదవాలి? బైబిల్ చదవాలి. ఎంతమంది చదువుతున్నారు? ఆమె ఈరోజు బైబిల్ ఎలా చదవాలి? బైబిల్ తెలుసా? రోజుకి 3 అధ్యాయాలు చదవండి. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదవాలి? 3 అధ్యాయాలు. ఆదివారం 5 అధ్యాయాలు చదవండి. ఒక సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ అయిపోతుంది. ఆమె ఈ పేరేంటి? ప్రవీణ్. ఈ ప్రవీణ్ ఇలా ఉండప్పుడు ప్రవీణ్ ఎలా ఉండడు? వాక్యం ఎప్పుడైతే నువ్వు చదువుతావో, వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తావో, వాక్యాన్ని ఎప్పుడైతే తింటావో, వాక్యాన్ని ఎప్పుడైతే నెమరు వేసుకుంటావో, వాక్యమే యేసుని విశ్వసించి ఆయన అడిలో నడుస్తావో, నీవు రూపాంతరంలోకి మార్చబడతావు. దేవుడు ఆత్మ చేత జ్ఞానం చేత నింపబడతావు. ప్రభు కొరకు నశించిన ఆత్మ పట్ల పారందరికి జీవిస్తావు. అనేక రోగులతో కన్నీటితో ప్రార్థన చేస్తావు. లేకపోతే ఈ యొక్క ఇహలోక బంధాల్లో, ఇహలోక ఆశల్లో చిక్కుకుపోతే తెక్కులోడు అంట తిరణాలకు వెళ్ళాడంట. తెక్కులోడు ఎక్కడికి వెళ్ళాడు? తిరణాలకు వెళ్ళి వాడిని ఎక్కుతున్నాడు దిగుతున్నాడంట. ఎందుకంటే తెక్కుంది కదా, దర్శనం చేసుకుంటున్నా, గుళ్ళోకి వెళ్తలా, వెళ్తున్నాడు, గుడికి బయలుదేరుతున్నాడు, చర్చిలోకి వెళ్తలా, చర్చి బయట నుంచి మళ్ళీ బయటికి కిందకి దిగిపోతాడు. తెక్కున్నాడు తినాలి ఎక్కడిగా సరిపోయిందంట. గుళ్ళోకి వెళ్తాడు. చర్చికి వచ్చేవాళ్ళు బైబిల్ చదువుతామంటే మాకు తెలియదు అంటే ఇవాళ టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది. తప్పుగా అనుకో మాకండి. చదువు రాని వాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. మీ పేరమ్మా? సుగుణ. వెరీ గుడ్. టెక్నాలజీ పెరిగిపోయింది. మీ అబ్బాయికు, మీ ఆయన గారికి, నీకు ఈ ఫోన్ ఉందా? స్మార్ట్ ఫోన్ లేదా? స్మార్ట్ ఫోన్ కూడా లేదా? దాంట్లో ఆడియో బైబిల్ చక్కగా ఉంటుంది, తెలుగు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం అనుకో, నువ్వు వంట చేసుకుంటా, ఇల్లు ఉడుచుకుంటా, పొలం పనికి వెళ్తా, ఆటోలో వెళ్తా, ఏం చేయాలి? చక్కగా ఒక ఫోన్ పెట్టుకుని చక్కగా వాక్యము నీకు తెలియకుండా నీలో పరిశుద్ధాత్మ దేవుని క్రియలు, కార్యాలు జరగడం ప్రారంభమవుతుంది. ఆమె నేను చూసినప్పుడు సాతాను శక్తులు భయపడతాయి. అమ్మో ఈ ప్రార్థన పర్వాలు, ఈవిలో దేవుడి శక్తి ఉంది, ఈవిలో దేవుడి శక్తి ఉందని. నువ్వు ఇట్లా బైబిల్ చదవకుండా ఆదివారం క్రైస్తవుడుగా ఉంటే, ప్రభు రాకడ కొరకు సిద్ధపడకుండా ఉంటే, సమాజంలో కూడుట ఆ లెక్కల మనకెందుకు ఇంట్లో పడుకుంటే, నువ్వు పక్కవారిని గురికొల్పకుండా నేసంగా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఫిర్యాదు చేస్తున్నాడు సాతాను ఒకరి మీద ఒకరి. యెహోషాపాతు మీద ఫిర్యాదు చేసినప్పుడు దేవుడు అన్నాడు, 3వ వచనం, జకర్యా గ్రంథము 778వ పేజీ 3వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ మల్లె వస్త్రం ధరించిన వాడై దూత సమూహంలో నిలబడి ఉండగా, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలుపట్టును తీసివేయడం ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించున్నానని సెలవిచ్చాను. ఆమె పైన 2వ వచనం 2వ భాగం చూడండి. యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించిన సాతానా, ఇతడు అగ్నిలో నుండి తీసివేసిన కొరిగి వలనే ఉన్నాడు కదా. ఆమె ఎలా ఉన్నావంట? నీవు నేను ఎలా ఉన్నావు? అగ్నిలో నుండి తీసినటువంటి కొరిగివలనే. ఆమె మట్టిలోంచి, బుడదలో నుంచి, భూమి లోపల నుంచి
తీసినటువంటి బంగారాన్ని మనము పొట్టం వేసిన అగ్నిలో అది మేలిమి బంగారముగా మార్చబడుతుంది. ఆ బంగారం చూసినప్పుడు ఏం చేస్తారు స్త్రీలు ముఖ్యంగా? ఎంత బాగుందో బంగారం దాన్ని బుద్ధి పెట్టుకుంటారు. ఆ బంగారాన్ని వస్తువుగా చేసుకుని మనలో అలంకరించుకుంటారు. మంచిది. బంగారానికి ఎంత విలువ ఉంటే ప్రభు చెప్తున్నాడు, నీవు నేను ఎలా ఉన్నావంట? పరిశుద్ధాత్మ అగ్నిలో నుండి దేవుని నిన్ను నేను పరిశుద్ధపరిచాడు. ఆయన రక్తం చేత కడగబడ్డాం. ఆయన కొరకు నిరీక్షణ ఉన్నాం. క్రీస్తు యేసునందు ఉంచి నిరీక్షణ మనం సిగ్గుపరచదు అని వ్రాయబడి ఉంది. ఇతడు అగ్నిలో నుండి తీయబడి కొలువువాడు అని ఉన్నాడు. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మనం దేవుడి నిర్దోషులుగా ఉన్నాం. సంఘం ఎప్పుడు ఇలా పరచగా ఉండకూడదు. వాక్యం నీవు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, మా చేటకోటూరు గ్రామంలో ఇంకా అనేక నశించిపోతున్నారయ్యా, వారికి వాక్యం తెలియదు, సువార్త తెలియదు, నీ ప్రేమ తెలియదు నాయనా. ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, నా దగ్గరికి ఎవరు నడిపిస్తావో, నేను ఎక్కడికి వెళ్ళాలో నాతో ముందు అని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడిని నడిపిస్తాడు. చూడండి, పాస్టర్ గారు దేవరాజు గారు నన్ను పురుకొల్పాడు. అయ్యారు, మీకున్న దర్శనం బట్టి పలానా చోట పలానా పాస్టర్ గారు ఉన్నాడు, నేను మాట్లాడమని చెప్పినప్పుడు అయ్యారు మాట్లాడి ఆయన సొంత ఖర్చులు పెట్టుకుని నేను ఇక్కడ తీసుకుని వచ్చాను. ఆమె ఆమె ఆయన ప్రభుని ఎంత మహిమపరుస్తానని ఇక్కడ మీరు చూసే ఉంటాడు. ఇవన్నీ పెడుతున్నాడు, రికార్డింగ్ పెడుతున్నాడు, లైవ్లో అనేక మంది వాక్యం వినడానికి ప్రయాసపడుతున్నాడు. ఆయన వయసు ఎక్కడ? ఆయనకున్న అనుభవం నాకు లేదు. మీకు అర్థమవుతుందా? పొద్దున్నే తింటాము, మంచిది, పనికి పోతాము, మళ్ళా వస్తాము, కోరుకుంటాము. కుటుంబ ప్రార్థన చేస్తున్నారా లేదా? వ్యక్తిగత ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన వ్యక్తిగత చేస్తున్న అందరూ చేస్తారు ప్రార్థన. అది ఎటువంటి ప్రార్థన నాకు సమయంలో చెప్పడానికి. కుటుంబ ప్రార్థన చేసుకున్నారా చేయట్లేదా? వెరీ గుడ్. చేయకపోతే దేవుడిని అడగండి, ప్రభు నా భార్య భర్త నాకు మోకరించట్లేదయ్యా, నా బిడ్డలు నా మాట వింటలేదయ్యా, నీకు అసాధ్యం ఏదన్నా ఉన్నదా అని మన దేవుడిని అడిగినప్పుడు దేవుడు నీకు సహాయము. ఆయన నామం ప్రతి మోకాలు ఏమవుద్దట? గంతులేస్తుందా? పరిగెడుద్దా? చెప్పాలి. యేసునామం ప్రతి మోకాలు ఏమవుతుంది? బైబిల్లో పరిగెడతనుందా? గెంతుతనుందా? ఏముంది? కానీ ఒక మంది పాస్టర్లు ప్రార్థన చేస్తుంటే అమ్మా కాళ్ళు ఏమవుతున్నాయి? మోకరించి దేవుడిని ప్రార్థన చేయట్లా, గెంతుతున్నాయి. ఈయన టచ్ అంటాడు, వాడు అంత దూరం పడతాడు. ఈయన ఎదురు శక్తి ఉందా అని పడిపోయాడు. యేసు ప్రభు పడిపోయిన లేపాడా, లేకపోతే అందరినీ పాడేసి ప్రార్థన చేసి జాగ్రత్త నమ్మమాట. మోసగాలు ఉన్నారు మన మధ్యన. మీకు చక్కని దైవజనుని ఇచ్చాడు. మీకు ఎలా తెలిసింది? ఆయన మీకు పరిచయం తక్కువ కదా, మీరు చూశారని అడగచ్చు. అదవుతుందా? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని మానపడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చాడు, చక్కని దైవజనుని మీకు ఇచ్చాడు. మీరేం చేయాలి? వారిలో ఒంటరైన వాడు 1000 మందికి తోడని రాయబడి ఉంది. మీరు ప్రార్థన చేసి మీ బంధువుల కోసం, మీ రక్త సంబంధుల కోసం, మీ కుటుంబీకుల కోసం, నీ గ్రామం కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, వారి క్షేమం కొరకు ప్రార్థన చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువుని అవమానపరిచే విధంగా మనము నడుచుకోకూడదు. దేవుడు చెప్తున్నాడు, ఎందుకు నా బిడ్డల మీద ఫిర్యాదు చేస్తున్నావు? ఇతడు కొన్న మల్లి వస్త్రాన్ని తీసివేసి ప్రశస్తమైన వస్త్రాన్ని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్టిజం అనే పేరు మీరు ఇప్పుడు విన్నారా, వెళ్ళలేదా? వెరీ గుడ్. పరిశుద్ధాత్మ బాప్టిజం బైబిల్ ఉందా లేదా? ఉంది. మీరు విన్నారా లేదా? విన్నారు. చివరి ప్రశ్న, మీరు పొందుకున్నారా లేదా? పొందుకున్నారా లేదా? బాప్టిజం తీసుకుని పరలోకం ఎవరు? బాప్టిజం దేవుడిచ్చిన బాప్టిజం, మనుషులు ఇచ్చిన బాప్టిజం కాదు. యేసు ప్రభు వారు కూడా బాప్టిజం తీసుకున్నాడు.
ఎందుకు తీసుకున్నాడు? ఆయన ఎప్పుడు తీసుకున్నాడు? అయ్యా, యోర్దాను బాప్టిజం తీసుకున్నాడు. అక్కడ సువార్త విని అనేక మంది వారి పాపాన్ని ఒప్పుకొని బాప్టిస్ట్ యోహాను దగ్గరికి వారు వచ్చినప్పుడు, బాప్టిస్ట్ యోహాను వారు నీటితో బాప్టిజం ఇచ్చినప్పుడు ఆ బాప్టిజంను తీసుకుంటూ ఉండగా యేసు ప్రభువు అక్కడికి వచ్చేసాడు. నాకు కూడా బాప్టిజం ఇమ్మని అడిగాడు. అప్పుడు యోహాను ఏమన్నాడంటే, అయ్యా నేను నీకు బాప్టిజము ఇచ్చే అర్హత నాకు ఉందా? అంతకుముందు అందరూ బాప్టిజం వర్షం ఇచ్చినారు, వాళ్ళు బాగా ఇచ్చాడు బాప్టిజం. వారు అంటారు, ఇదిగో ఇంకా కొంతమంది ఉన్నారు, మేము పక్కకు వెళ్ళిపోతాం, మాకు బాప్టిజం ఇచ్చాడు. అప్పుడు యోహాను ఒక మంచి మాట అన్నాడు, జయం గారు. యోహాను మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? నేను మీకు నీటితో బాప్టిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చుచున్నవాడు చెప్పుడు ఇప్పుడు కూడా నేను పాత్రను కాను, ఆయన మీకు నీటితోనూ అగ్నితోనూ బాప్టిజము. హల్లెలూయా. యేసు ప్రభు అప్పుడే వెంబడి వచ్చేసాడు అక్కడికి. నాకు బాప్టిజం ఇవ్వనప్పుడు యోహాను కలవరపడుతూ, అయ్యా నేను నీకు బాప్టిజం ఇచ్చినంత వాడు అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నీతి యావత్తు ఇప్పుడు ఇలా కాని అన్నాడు. ఆమె ఆయన కూడా బాప్టిజము తీసుకున్నాడు. బాప్టిజం దేవుడు ఇచ్చింది. చాలా మంది బాప్టిజం తీసుకున్నాను, నేను యేసుప్రభు నమ్మని పరలోకం వెళ్తానంటారు. కొంతమంది అంటారు, మా పాస్టర్ గారు అభిషిక్తుడు, ఆయన బాప్టిజం ఇచ్చిన పరలోకం వెళ్ళిపోతానంటారు. బాప్టిజం ఇచ్చిన పరలోకం వెళ్ళదు. మన మార్గం మతం కాదు. ఆమె బాప్టిజం పరలోకం వెళ్ళదు. అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు నికోదేము వచ్చాడు, పాస్టర్ గారు వచ్చాడు యేసుప్రభు దగ్గర. వచ్చి ఏమన్నాడు? నేను పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. బాబాయ్ గారు మీరు ఆయన గుర్తులే పాస్టర్ గారే. యేసుప్రభు అప్డేట్ వచ్చాడు. వచ్చి నేను పరలోకాన్ని ఏం చేయాలి ప్రభు అని అడిగాడు. అడిగితే ఒకటి పక్కా జీవిస్తే నేను పరలోక రాజ్యం వెళ్ళాలని చెప్పి యేసు చెప్పినప్పుడు ఆయన అంటాడు, అంటే నేను మరలా మా అమ్మకడుపులోకి వెళ్ళి నేను మళ్ళీ పుట్టాలా అని అడుగుతాడు. అయ్యా నువ్వు అలా వెళ్ళి పుట్టడం కాదు, నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడివి, పరలోక రాజ్యంలో నీకు తెలియదా? అలా ఎవరు పుట్టరు. ఒకడు నీటి మూలంగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తాడు. ఆమె నీటి మూలంగా జన్మిస్తే పరలోక రాజ్యం యేసయ్య చెప్పాడా, నేను చెప్పాడా, మీ పాస్టర్ చెప్పాడా? యేసయ్య చెప్పాడు. నీటి మూలంగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని చూస్తావు. నీవు ఆత్మ మూలంగా జన్మిస్తే పరలోక రాజ్యానికి ప్రవేశిస్తావు. ఆమె కనుక 50 గంటలకు చెప్పినట్టుగా అంత్య దినములలో మీరు ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నారు, మరొక వ్యక్తికి సువార్త ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకని పెట్టుకోవడానికి పరిస్థితులు మీకు తారసపడినప్పుడు ఎందుకు భయపడుతున్నారంటే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకపోవడం వల్ల. పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకుంటే నువ్వు రోషంగా జీవిస్తావు, ప్రభు సాక్షిగా జీవిస్తావు, నిందలు కష్టాలు శ్రమల్ని ఎదుర్కొంటావు, ప్రభు నీకు జయాన్ని ఇస్తాడు. ప్రాముఖ్యంగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉంటావు. కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనంలో పౌలు అంటాడు కొరింథీ సంఘంతో, దైవాశక్తి వలన నేను భయపడుతున్నాను. దైవాశక్తితో మీ ఆసక్తి కలిగి ఉన్నాను. అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం నేను పొందుకున్నాను, దేవుని ఆత్మచేత నేను నింపబడ్డాను, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నాను, దేవుడు ఆత్మ నాకు బోధిస్తున్నాడు, అయినా సరే నేను భయపడుతున్నాను అన్నాడు. ఎందుకు భయపడుతున్నాడంట? బాగా వినాలి మీరందరూ. మీరు చదవద్దు, వినండి చాలు, వింటే చాలు. ఎందుకంటే ఎందుకు భయపడుతున్నాడంటే, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకను ఒక్కడికే పురుషునికి ఎలా ప్రదానం చేస్తారో అలాగే నేను మిమ్మల్ని క్రీస్తుకి ప్రదానం చేసి తిని. కానీ గత సర్పమైన ఆదాము అవ్వను మోసపరిచినటువంటి సాతాను మిమ్మల్ని మనసును చెరిపి క్రీస్తు యొక్క సర్వత నుండి ఏ విధము చేతనైనా పవిత్రత నుండి మిమ్మల్ని తప్పిస్తారని భయపడుతున్నాను. ఎంత గొప్ప పాస్టర్ అండి ఈయన. పొద్దున్న లేస్తూ మీ పాస్టర్ గారు కనపడవు, పాస్టర్ గారు అడగవు, పాస్టర్ గారు ఆదివారం మొహం చూస్తూ. ఎందుకంటే టీవీలో
పెద్ద పెద్ద పాస్టర్లు వస్తారు, ఎక్కడో మెసేజ్ ఏంటో, ఏదో ఫోన్లో ఏంటో, మైండ్లో ఏదో ఉంటుంది. స్థానిక సంఘ పాస్టర్కి, దైవజనుడికి మీరు విధేయులు ఉంటారు. నీ మాట వినివాడు నా మాట వింటాడు. ఆమె పౌలు ఎంత గొప్ప పరిచయం చేస్తాడో చూడండి. ఒక కన్యకను పురుషునికి ఎలా ప్రదానం చేస్తారో వివాహానికి ముందు, సంఘాన్ని క్రీస్తు కొరకు సిద్ధపాటు చేసింది పాస్టర్ గారే. ఆ పాస్టర్ గారు ఎక్కడున్నాడు ఎత్తుక్కోండి. అటువంటి పాస్టర్ గారు మీకు దొరికితే సంతోషించి దేవుని స్తుతించండి. ఇవాళ సంఘం వల్ల లేదు. సంఘంలో లోకం వచ్చేసింది, సంఘంలో వ్యాపారం వచ్చేసింది, సంఘంలో రాసిష్టం వచ్చేసింది, గిఫ్ట్లు వచ్చేసినాయి, సంఘంలో వ్యాపారం అల్లరి ఎక్కువైపోయింది. పాస్టర్ని చెప్తూ బూడి కాదు తాంతో అభిషేకం అని ప్రజలను మోసపరుస్తాం, దొంగ బోధకులు ఎక్కువైపోయారు. వాక్యాన్ని నీవు చదివితేనే నీవు బలపరచబడతావు. వాక్యాన్ని వ్యక్తిగత వెతికితేనే క్రీస్తు యొక్క ప్రత్యక్షత నీకు కనబడుతుంది. అప్పుడు రక్షణ లేని ప్రజల మీద దర్శనం లేని ప్రాంతం నశించిపోతుందని రాయబడి ఉంది. ఆమె ఈ ప్రాంతం నశించిపోకూడదని దైవజనుడిని మీ దగ్గరికి పంపించాడు దేవుడు. ఈ రాత్రి మమ్మల్ని తీసుకొచ్చాడు మీ దగ్గరికి. అంటే ఈ పట్టణం మీద, గ్రామం మీద, చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మీద దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప ఎంత అధికంగా ఉందో చూడండి. ఆమె రోమ 5:20 రాయబడి ఉంటుంది. పాపము ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ అపరిమితంగా విస్తరించెను. ఆమె ఎక్కడ పాపం పెరిగిపోతే అక్కడ దేవుడు కావాలి. ఆ ప్రజలకి ఎవరు తెలియజేస్తారు? ఒక చదువుకునే పిల్లలు స్కూల్లో వేసినప్పుడు ఆ టీచరు, మాస్టర్ ఆ వ్యక్తిని గద్దించకపోతే, సరి చేయకపోతే అతను ఎలా విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు? ఎలా ఎదుగుతాడు? మనం కూడా అంతే. వాక్యము వెలుగును మనం పరిశీలన చేసుకోవాలి. వెనకాల రాయబడింది కదా వాక్యము, యోహాను సువార్త 4:24. ఆయన ఆరాధించేవారు ఆత్మతో. ఎవరితో చెప్పాడు మాట యేసయ్య? ఎవరితో చెప్పాడు? ఎవరితో చెప్పాడు? సమరస్త్రీతో చెప్పాడు. ఆమె ఏం చేసింది? ఊరికే కూర్చోలేదు, ఆయన అంగీకరించింది. ఆమె పాపాలను బయట పెట్టేటువంటి క్రీస్తుని సంరక్షకుడు హృదయం అంగీకరించింది. ఈయన ప్రవక్త, ఈయన దైవ కుమారుడిని నమ్మింది. ఎమ్మటి ఏం చేసింది చెప్పాలి? అందరికి పోయి చెప్పింది. మీ పేరేంటమ్మా? పంపించి చెప్పండి. జయశీల. జయమ్మ గారు జయశీల. జయశీల గారిని తప్పలు కొట్టండి. వాక్యం వింటున్నప్పుడు ప్రశ్నలు అడిగిన వాళ్ళు, వాక్యం చెప్పినప్పుడు మాట్లాడే వాళ్ళు అంటే ఏసీ చాలా ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. సంభాషణ గల దేవుడికి మనకి యేసుప్రభు మాట్లాడే దేవుడు. ఆమె ఎవరు? యేసయ్యా మాట్లాడే దేవుడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. సుఖారని గ్రామానికి వెళ్ళి ఆమె సువార్త చెప్పింది. ఏ గ్రామం అది? కనీసం పేరును గుర్తు పెట్టుకోండి. ఆ పేరు ప్లస్ మీ గ్రామం పెట్టుకోండి. ఈరోజు ప్రాంతంలో హల్లెలూయా ఏమని చెప్పాలి? చేటాకోడు గ్రామం యేసయ్యకి పట్టబడును గాక. కొంతమందికి ఇష్టం లేదనుకుంటా. ఏంటి? కొంతమంది ఇష్టం లేదా? ఇష్టమే ఉంటుంది. ఇష్టమే. కొంతమంది కొనదు అంటున్నా. ఎందుకని? సుప్రీంకోర్టు రిజర్వేషన్ తీసేసింది. ఏం తీసేసింది? తీసేసింది. నీకు ఉద్యోగం ఉండదు, నీ చదువు విలువ ఉండదు, నీకు కులం తక్కువడికి, నువ్వు కులం పెరిగింది. ఇప్పుడు అందుకే మనకి ఇష్టం, కొంతమంది ఇష్టమా? అది కూడా మార్చబడుతుంది. అది మన దగ్గర లేదు, జరగబోయే దేవుడు చెప్తాం. ఆమె అదవుతుందా? నువ్వు ఇష్టపడితే ఏం చేస్తావు? గట్టిగా ఆమె చెప్పండి. సీతాకోడి గ్రామం ప్రభుకు పట్టబడును గాక. పరదేశీ నీ స్వరం పరలోకి వెళ్ళ. సీతాకోడూరు గ్రామం యేసయ్యకి పట్టబడును గాక. పరదేశీ బాడ కూడా దాట్లా. మంచిది, మీకు చాలా ఆశ ఉంది. ఆమె ప్రభు చెప్పేది మరోసారి మేము వచ్చినప్పుడు
మీరు ఒక్కొక్కరు ఒక వ్యక్తిని నడిపించి మాస్టర్ గారు ఆ రోజు మీరు వాక్యం చెప్పి వెళ్ళారు, మా దగ్గర మమ్మల్ని బాగుపరిచాడు, ఇదిగో ఈ వ్యక్తిని మేము నీకు జీతం ఎక్కడుంది, నీకు బహుమానం ఎక్కడుంది, ఎక్కడ నీకు స్వరం ఉండొచ్చు, నీ కుటుంబం నిన్ను అవమానపరచవచ్చు, నిన్ను నమ్మేవారిని మోసం చేయొచ్చు, నీ బిడ్డలు నీకు తిరగబడవచ్చు. కానీ దేవుడు పనిచేసినప్పుడు, దేవుడు సువార్తను పఠించినప్పుడు ప్రభు నీకు పరలోక రాజ్యంలో ప్రకటన గ్రంథం రాయబడి ఉంది. 19వ అధ్యాయము 27 మీరు చదివితే, ఎవరు లెక్కింపలేని గొప్ప జన సమూహము తెల్లని బట్టలు ధరించి ఖర్జూరపు బట్టలు చేతపట్టి సింహాసన ఆసీనుడు ఉన్న వారిని స్తుతించుతూ స్తోత్రం చెప్పుచుండిరి. ఆమేన్. ఎవరు లెక్కింపలేని గొప్ప జన సమూహం నుండి నిన్ను పిలుస్తాడు. ఆమేన్. పేరు పెట్టి అన్నాడు, బలా నమ్మకమైన దాసుడా, నా దాసుడా రా అంటాడు. అంతే. ఎంత గొప్ప ఆధిక్యత తెలుసు. హల్లెలూయా. అందుకని ఒక ఆత్మ రక్షించబడితే పరలోక రాజ్యంలో దూతలు పండుగ చేస్తాయంట. కనుక సువార్తను మనం ప్రకటించాలి, దేవుడు రాజ్యాన్ని కట్టాలి. ఆమేన్. ఏం చేయాలి? అంత విజయ అవుద్దా? దేవుడు రాజ్యం కట్టడం విజయ అవుద్దా? అంత విజయం కాదు. ఎందుకని ఆదివారం వచ్చి 10 రూపాయలు, 10 రూపాయలు, రూపాయలు, 50 రూపాయలు వేసేస్తాం, రాజ్యం కట్టలేవు. నీ కష్టాన్ని, నీ కన్నీటిని, నీ సమయాన్ని, నీ ధనాన్ని దేవుడితో ఖర్చు పెట్టాలి, దేవుడి పని కొరకు పెట్టాలి, సేవకుని బలపరచాలి. నెలలో ఒక రోజున్నా కొన్ని గ్రామాలకు వెళ్ళయ్యా, ఇక మన పాస్టర్ గారిని పిలిపించావు కదా, మీరు వెళ్ళిన పాస్టర్ గారు, నేను వచ్చే మాసంలో ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తున్నా, కొండ ప్రాంతం కోయల దగ్గరికి వెళ్తున్నాం, ఆ సొంతంగా వెళ్ళి మనం ఇప్పుడు వెళ్తున్నా. నేను మా 4 వేల సంఘంలో చెప్తే అప్పటికప్పుడే పోగేసి 3,000 ఇచ్చారు మా సంఘం నాకు, మీ దారికి వచ్చి కొంచెం పాస్టర్ గారని. ఆమె ఎంత గొప్ప భాగ్యం అండి. పాస్టర్ తింటా కడుక్కున్నారా? పాస్టర్ పట్టు కోసం కడుక్కున్నారా? దేవుడి సేవ చేస్తున్నాం. నేను ముందే చెప్పాను, నజరేయుని యేసుని, పునరుత్థానాన్ని క్రీస్తుని, సిలువేయబడిన క్రీస్తుని ప్రకటించడానికి తిరుగుతున్నాం. నిమ్మలంగా ఉండకూడదు, ఫిర్యాదుదారుడైన సాతానికి మీరు చోటు ఇవ్వకూడదు, నీ ఆత్మను తొక్కిపెట్టకూడదు, పరిశుద్ధాత్మ దేవుని తొక్కిపెట్టకూడదు, నీ ఆత్మను ఆర్పకూడదు. మణుతూ ఉన్నాడు, ఎప్పుడు మణుతూ ఉండాలి. ప్రార్థనలో, వాక్య పరిచర్యలో మణుతూ ఉండాలి. మీరు ఎవరు రాకపోయినా ప్రతిరోజు చక్కని మందిరం ఇచ్చారు. ఆ పెద్ద బైబిల్ తీసి పక్క నుంచి వస్తున్నాడు. మీ పేరేంటయ్యా? యాదయ్య గారు. ఆ బైబిల్ నుంచి చక్కగా వస్తున్నాడు. ఇవ్వాలా రావాలా? రోజు రావచ్చు. అయ్యారు మన టైం తాళం తీసి పెట్టండి, లేకపోతే మాకు ఇవ్వండి. నేను మా సిస్టర్, మా బ్రదర్ వచ్చి మీ పేరేంటండి? రాజ్ కుమార్ గారు. మీ ఇద్దరిని ప్రార్థన చేస్తాం. యాదయ్య రాజ్ కుమార్ వచ్చి ప్రార్థన చేసి ఇద్దరు ఎక్కిపిస్తే ఏం గురించి పడేసే బైబిల్లో? ఇద్దరు సమర్థించింది కలిసి నడవలేదు. ఇద్దరు కలిసి ఏకమించి ప్రార్థన చేసి దేని భూమి మీద బంధిస్తారో పరలోకం మీద దాన్ని బంధిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఇద్దరు ఏకమించి ప్రార్థన చేసి దేని విడుదల చేస్తారో పరలోకం మీద దాన్ని విడుదల. ఈ స్వరాలేమో పరదేశుడు బాట దాటట్లేదు. చీకటి గుడి కోడి గ్రామం మారిపోవాలంటే. ఆమేన్. మేము విత్తనాలు వేసి వెళ్తున్నాం. మీ పాస్టర్ కన్నీరు కారుస్తారు. రేపు దేవత వాక్యం చెప్పి వెళ్తాడు. మీరు ఫలిస్తారు, మీరు దీవించబడతారు. కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుకోండి. పౌలు ఎంత గొప్పగా సంఘానికి బోధించాడో. నాకు టైం లేదు కాబట్టి నేను అది వెళ్తలేదు. కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ 10వ అధ్యాయం చదువుకోండి. ఎంత గొప్పగా పౌలు సంఘానికి తెలియజేస్తున్న విషయాలు చూద్దామా? తీయండి. మొదటి నుంచి చూడండి. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనుకోగలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క స్వాత్వికములు మృదుత్వములు బట్టి మిమ్మును. మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే కూర్చున్న విశ్వాసులందరూ ఎంత హాయిగా ఉందో అనుకుంటారు. ఎంత హాయిగా ఉంది అనుకుని పేపర్ తిరిగేస్తారు, టైం చూసుకుంటారు.
ఆవరించి వాళ్ళు ఆవరిస్తారు. మొట్టమొదటి వచ్చింది చదువు ఆపండి. మీ ఎదుట ఉన్నప్పుడు దైవజనుడు పాస్టర్ గారు విశ్వాసులు ఎదుట సంఘములు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడట? ఎదుగున్నప్పుడు అనుకోగలవాడిని విన్నాను. మీ ముందున్నప్పుడు ఎలా ఉన్నా నేను? మీ ఎదుట లేనప్పుడు ఎలా ఉన్నాను? ధైర్యంగా ఉన్నాను. ఆమె మాస్టర్ గారు ఎలా ఉన్నాడట? విశ్వాసం దగ్గర ఏమన్నాడు పౌలు గారు? అనకు ఉన్నాడు. ఆమె నేను వ్యక్తిగతంగా గొప్ప చెప్పడం కాదు కానీ పాస్టర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు, వేరే ఇతర మీటింగ్ వెళ్ళినప్పుడు ఎంగిలాగ్ ఎత్తుతాను. నేను ఏం సిగ్గుమాను, ఎంగిలాగ్లు ఎత్తుతాను, కుర్చీలు చదువుతాను, టీలు అందిస్తాను సేవకులు. ఒక ఆయన అన్నాడు, చూస్తున్నా ఇంకా ఎందుకు అలా చూస్తున్నా, అభిషేకం పడుతుంది సేవకులు ఇంకేం పని అది చేస్తాను. ఇది ఎలా ఉన్నాడంటే ఎంత తగ్గింపో చూడండి, ఎంత అనుకో చూడండి. పాస్టర్ గారు పౌలు మీ దగ్గర లేనప్పుడు నేను ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే అయ్యా నా పిల్లల దగ్గర నేను లేను, నా సపోర్ట్ నేను భయపడతల్లా, మీ ప్రార్థన నాకు తోడుగా ఉంది కాబట్టి ధైర్యంగానే ఉన్నాను. అయితే నేను శరీర రీతిగా నడుచుకొనిచున్నానని మీలో కొందరు అనుకుంటున్నారు అని ఫిర్యాదు చేస్తున్నాను. సేవకులు ఏం చేస్తున్నారు? వాళ్ళ సోషల్ మీడియాలో దుమ్ము రేగిపోతుందంటే పాస్టర్స్ అంటే దుమ్ము రేగిపోతుంది. ఎందరో కొందరు చేసిన తప్పులకి నిజమైన సేవ చేసే వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడిపోతుంది. మేము శరీర రీతిగా నడుచుకుంటున్నామని మీలో కొందరు అనుకుంటున్నారు కాదా? నేను సంఘానికి వస్తున్నాను కాబట్టి అట్టి వాడి గురించి నేను కఠినంగా ప్రవర్తించకుండా మీరు ప్రార్థన చేయండి. మేము శరీరీతికి యుద్ధం చేస్తాను మీరు కొందరు అంటున్నారు కారా? అట్లా అనమాకండి. మేము శరీరీతికి యుద్ధోపకరణం ఏం చేయట్లేదు, మా పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. ఆమె ఇదిగో మిమ్మల్ని కట్టడానికి మాట మీకు చెప్తున్నాను కానీ మిమ్మల్ని బలహీన పరిస్థితికి మాట చెప్పట్లేదు. దైవజనుడు గద్దిస్తే చర్చి మార్చోడు ఎంతమంది ఉన్నారు? మీరు కాదు, మీకు అంత మంచోళ్ళు కాబట్టి వచ్చారు. నాకు చాలా మంది చూస్తాం. నేను పాస్టర్ గద్దిస్తే ఏం చేస్తారు? కాకపోతే బోలం చర్చిలు, ఏ చర్చి కాకపోతే కలవటి ఎప్పుడు రెడీగా ఉంది మాకు. అక్కడికి వెళ్ళిపోతే గుంపులో కలిసిపోతాం. మన ఎవడో చూడ్డు, నీ పేరు అడగడు, నీ మొక్క సరి వెళ్ళి కడుక్కొని చెప్పడం, ముసుగేసుకోమని చెప్పడం. హ్యాపీగా గుంపులో తెలుసుకోవాలి. నలుగురితో పాటు ఇంత సాంగ నలుగురితో పాటు నారాయణ కొంత పాటు సంఘాన్ని సిద్ధపరిచి సేవకులు ఉన్నారా? ప్రభు రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపడే సేవకులు మీకు దొరికినప్పుడు అతను మీరు గుండెలో పెట్టుకోండి. పోగలన్నాడు అక్కడ మాట, పడదోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే 164 పేజీ 2 కొరింథీ 10వ అధ్యాయము 8వ వచనం. పడదోయుటకు కాక మిమ్మల్ని కట్టుటానికి ప్రభు మాకు అనుగ్రహించిన అధికారం గురించి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడను, నేను సిగ్గుపడను. ఓ బుద్ధులేని వాడా, బుద్ధులేని దాన పద్ధతి మార్చుకో, ప్రార్థన టైంకి రా, విశ్వాసంతో ముందు అన్నావు అనుకో, ఇవన్నీ ఏర్పడవు. బుద్ధి లేని దాన, బుద్ధి లేని వాడ అన్ని పాస్టర్ పట్టుకుని ఇందులో బాధేసుకుంటారంటే సాతం దాన్ని బయటిస్తాడు. చూసావా నేను పట్టుకుంటా చర్చి మానేసాయి. ఆరు ఇంట్లో బ్యాచ్ రెడీగా ఉంటుంది కదా, ఎప్పుడు మన ఎంత చర్చి కదా ఆగే ఎంజాయ్ చేయొచ్చని. కొద్దిగా అధికంగా మాట్లాడినా సరే నీ బతుకుల్లో దేవుని వెలుగు నింపడానికి, దేవుని ఆశీర్వాదాలు మీరు చూడటానికి, ప్రభు కొరకు నేను సిద్ధపడతానికి మాత్రమే నేను మిమ్మల్ని గద్దించాను. అయినా సరే ఇంత పెట్టుబడి చేసినా సంఘంలో కూడా ఉన్నాడు. నేను 9వ వచనం, నేను వ్రాయి పత్రిక వలన మిమ్మల్ని భయపెట్టబడి నిన్నట్లు కనబడకుండా ఈ మాట చెప్తున్నాను. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి ఉన్నవి గాని అతడు శరీరమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఎప్పుడు అను. ప్రసంగం ఎలా ఉంటుందని కొంతమందికి ఏం ప్రసంగం చేశారు నాయన 10:30 11 అయిపోయింది అట్లా
త్వరగానే ప్రసంగం చేశాడని కొందరు మీలో మీరు మిమ్మల్ని అట్లేదండి మీరండి అర్థమవుతున్న భాష మీకు అనుకున్నాడు ఎక్కడో ఒకడు కనుక మీరేంటారా ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అంటే సమాజంగా కూడుట, ప్రార్థన చేయుట, దేవుని స్తుతించుట, వాక్యం చదువుట, పురుకొల్పుట, ఎన్ని విషయాలు చూసారా రకరకమని. ఆమె నీ ఆత్మ నువ్వు తొక్కు పెట్టదు, అపవాదికి దురాత్మకి చోటు పరిశుద్ధాత్మని మార్పు. ఆమె ఒకవేళ సాతాను మనం మోసపరుస్తాడు మాస్టర్ మీకోసం ప్రార్థన చేస్తాను. మా దైవజనులు దేవదాస్ గారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆ కేడీజీ పరిచయం ద్వారా అనేక మంది బలపరిచి గొప్ప విషయం ఏంటంటే ఆయన గురించి చెప్పాలి. ఎక్కడో 29 రాష్ట్రాల్లో జరుగుతున్న గొడవల గురించి, అన్యుల గురించి, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల గురించి ఆయన ప్రార్థన చేస్తాం, అందరితో చేపిస్తాం అంటే. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ప్రతిరోజు నిత్యం వేస్తూ ఉంటాం దేవుడి సత్యం మీ గురించి. దైవజనుడు మీరేం చేయాలి? వచ్చి కూర్చుని ఆదివారం వెళ్ళిపోయేవారుగా ఇక్కడి నుంచి మీరు వండుకోండి. ప్రార్థన చేస్తే దేవుడు మనం నడిపిస్తాడు. అడుగుము జనములో నీకు స్వాస్థ్యముగా ఇస్తాడు దేవుడు. యవనస్తుడా అర్థమవుతుందా? ప్రార్థన చేసి బస్ స్టాప్ కాడో, ఊరు గమని దగ్గరో, ఎక్కడో చోట ఆమె ఏం చేసింది? సుకార గ్రామాన్ని వేసి పాత దగ్గరికి నడిపించింది. ఎంత గొప్ప సన్నిధండి. సుకారు గ్రామాన్ని పరిశుద్ధాత్మ బైబిల్ రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా చీటాకోడుని దేవుడు గురించి పరలోకంలో రాస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం కోడు? చీటకోడు రాయాలంటే చీటకోడు ఎవరున్నారు? మీరున్నారు. హల్లెలూయా. ప్రభు రాత్రి నాకు ఆలస్యంగా ఇప్పుడు వచ్చాను, నేను కూడా చీటకోడులో ఉంటాను. అర్థమవుతుందా? ఇక జాన్మార్క్ కూడా ఇక్కడే ఉంటాడు. ఇంకెవరు? ఊరంతా వీరి పేరు ఎక్కడ రాయబడిందని చెప్పాడు యేసయ్య. పరలోకమందు ఉన్న జీవ గ్రంథమందు ఎవడి పేరును కనబడిన ఎడల మండుచున్న అగ్ని గుండములో వాడు పడదోయబడతాడు. నమ్మిన వాడికి రక్షణ, నమ్మని వాడికి శిక్ష విధిస్తున్నాడు. ఇదే గాస్పెల్. ఈ గ్రామం కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ పేరు జీవ గ్రంథంలో రాస్తుంది. అంతకన్నా ఆస్తులు చెప్పాలి. మీ ఆస్తులు కానీ, మీ బంగారం కానీ, ఈ బట్టలు కానీ, శరీరం కానీ నీతో నాకు వస్తుందా? రాదు. మన సువార్త వాక్యాన్ని వింటున్నప్పుడు, యేసు ప్రేమను తెలియజేసినప్పుడు మాత్రమే ఆ గొప్ప భాగ్యం మనకి అందుతుంది, దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుకెళ్దాం. ఒక 5 నిమిషాలు ముగించుకుందామా? మీరు చెప్తేలాగా మా మిమ్మల్ని తెచ్చుకుంటే నాతో పాటు సంఘం చెప్పాలి. అమ్మా పెద్దని వెళ్దాం, పని లేదు కదా ఇది కదా, రస్తి చూడండి వెళ్దాం. మీరు స్త్రీలు మాట్లాడారు. యేసయ్య పరిచయం స్త్రీలే ముఖ్యులు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య పరిచయం స్త్రీలే ముఖ్యులు. సుసన్న ఏం చేశారు? సుసన్న పేరు బైబిల్ రాయబడి నాకు ఏం చేశారు? యేసయ్య కాదు. ఎవరో చెప్పండి. పాస్టర్ అయిన పనులు ఏం చేశారు వాళ్ళు? ఏసీ ఎక్కడికి వెళ్తే యేసుతో పాటు వెళ్ళారు, పరిచయం సహకరించారు, పరిచయం చేశారు. వారి ఆస్తులు కూడా అమ్మి ఏసీ సేవ చేశారు. గడికి చెప్పకూడదమ్మా. ఆమె ఊరికే రాబడే పేర్లు అదవుతుందా? ఓరో దేశానికి శిష్యులు వచ్చి వాడు ఊరు తెలియదు, పేరు తెలియదు బ్రహ్మ, వాడి నామాన్ని మహిమపరుస్తున్నాడు, వాడు సువార్త చెప్తున్నాడు, మేము నాటకపరుస్తా ఉన్నాడు. అప్పుడు ఏసీ అన్నాడు, వాడు నన్ను మహిమపరుస్తున్నాడు కాబట్టి మీరు అతన్ని ఆటకపరచు, అతను కూడా మనవాడే. ఆమె కానీ మరి ఏమవుతుంది? ప్రారంభంలో చెప్పా, పాస్టర్ మీద ఫిర్యాదు, భార్య భర్త మీద ఫిర్యాదు, ఎవరస్తుల మీద
ఫిర్యాదు, పిల్లలు తల్లిదండ్రుల మీద ఫిర్యాదు, తల్లిదండ్రుల పిల్లల మీద ఫిర్యాదు చేసుకుంటున్నారు. అలా క్రైస్తవ సంఘం ఉండకూడదు. ఆమె నేను ఎవరైనా దూషించినప్పుడు పిచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు, యెహోషువపాతు. ఆయన చక్కగా పరిపాలన చేస్తున్నప్పుడు శత్రులు అమ్మోయులు, మోయాబీయులు, కల్దీయులు వచ్చి వారి పట్టణం మీద పడటానికి పొడిగా నిలబడి ఉంటే ఒక ఆయన ఆ వార్తను మోసుకుని వచ్చి నీ దగ్గరికి, అయ్యా మన పని అయిపోయింది, మన ముందు కొద్దిమంది మహా సైన్యము మనకు చంపడానికి వచ్చారు అని చెప్పినప్పుడు యెహోషాపాతు భయపడి ప్రార్థన చేస్తాను. ఇక్కడ మీరు ఒక మాట జాగ్రత్త అనుకుని చేసుకోండి. బైబిల్లో ఏదైనా సరే ప్రతి మాటకి 2 అర్థాలు ఉంటాయి. ఎన్ని అర్థాలు ఉంటాయి? 2 అర్థాలు ఉంటాయి. ఈ మాటను బట్టి మీరు ఒకరిని ఆదరించుకోండి అంటే మనం భౌతికంగా దీవించబడి